గ్రూప్ 1లో సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ మనతో ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసు. అయితే కోర్టు కూడా వీరిని రివాల్యుయేషన్ చేయాలి, ఒకవేళ అది కూడా కరెక్ట్ కాకుండా మళ్ళీ ఎగ్జామ్ పెట్టాలని కూడా తీర్పిచ్చింది. దాని సందర్భంగా గ్రూప్ 1లో సెలెక్ట్ అయిన క్యాండిడేట్ ఉన్న వాళ్ళని తెలుసు. మనం ఇప్పుడు రివాల్యుయేషన్ చేయాలంటున్నారు, అది ఎంతవరకు కరెక్ట్? ఒకటండి, అది మాట్లాడితే కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అవుతుంది. మేము జ్యుడిషియల్ రిలేటెడ్ ఏమి మాట్లాడము, పాలిటిక్స్ రిలేటెడ్ ఏమి మాట్లాడము. మా బాధ చెప్పుకోవడానికి వచ్చినాం. మీరు 3 కోట్లు పెట్టి మీరు కొన్నారంట కదా అని చుట్టుపక్కల వాళ్ళు అంటుంటే ఆ బాధ తట్టుకోలేక వచ్చినాం. మేము అది చెప్పుకోవడానికే వచ్చినాం. మేము కొనలేదు, కొన్నోళ్ళం ఇట్లా ఉండము. కొన్నోళ్ళు వచ్చి ధైర్యంగా మాట్లాడరండి. ఫస్ట్ థింగ్, మా పేరెంట్స్ లోపల ఉన్నారు, వాళ్ళు మాట్లాడుతున్నారు. వాళ్ళు కూడా బయటికి వచ్చాక మళ్ళీ చెప్తాము. బట్ సబ్జుడైజ్ ఆర్ కంటెంప్ట్ ఆఫ్ కోర్టు వీ డోంట్ వాంట్. అంటే మీరు సెలెక్ట్ అయ్యారు కదా, మళ్ళీ ఎగ్జామ్ రాయాలంటే కూడా మళ్ళీ ఇబ్బందే కదా. మళ్ళీ పెడితే మళ్ళీ రాస్తామండి మేము, మాకేం భయం లేదు. కాకపోతే అదే లాస్ట్ అని మీరు చెప్పగలరా? ఆల్రెడీ 3 సార్లు రాసినాం కదా ప్రిలిమ్స్, మెయిన్స్ ఇదే లాస్ట్ అని మీరు చెప్పగలరా? మళ్ళీ కోర్టుకు పోకుండా ఉంటారా? అది నా క్వశ్చన్. అంటే ఇప్పుడు ఈ వైఫల్యం ఎక్కడ జరిగింది? అంటే టీఎస్పీఎస్సీ ఆఫీసర్లు సరిగా కండక్ట్ చేయలేదా, లేదంటే రాజకీయ నాయకులు చెప్తున్నట్టుగా అవకతవకలు జరిగాయా? నాకు అదంతా తెలియదండి. తెలిస్తే ఇక్కడికి వచ్చి నేను మాట్లాడాను. నాకు తెలిసింది కదా అని ఇంట్లో కూర్చుంటాను, ఇక్కడికి వచ్చి మాట్లాడాను. నేను చెప్పుకోవడానికి వచ్చింది నా బాధ. నా ర్యాంక్ 96. అవునండి, నా ర్యాంక్ 96. ఇప్పుడు ఈ పొలిటిసైజ్డ్ ఇష్యూస్ ఇవి కాకుండా మీ బాధ ఏందని అడగండి, నేను చెప్తాను. మీరు ఎందుకు వచ్చారని అడగండి, నేను చెప్తాను. చెప్పండి, మీరు ఎందుకు వచ్చారు? 3 కోట్లు కొన్ని సంవత్సరాలుగా మీరు ప్రిపేర్ అయ్యారు, ఒకేసారిగా మళ్ళీ క్యాన్సిల్ చేయాలంటే ఎవరికైనా బాధ ఉంటుంది. ఆల్రెడీ మీరు సెలెక్ట్ అయ్యారు, మీ యొక్క ఫ్యూచర్ కూడా దీంట్లోనే ఉంది. చిన్నప్పటి నుంచి మేము కష్టపడి చదువుకున్నామండి. స్టార్టింగ్ 1 to 4th క్లాస్ తెలుగు మీడియంలో చదువుకున్నాం, గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాం. ఊర్లో చిన్న పల్లెటూరులో గడ్డంపల్లి అని చిన్న ఊరు నాది. ఎంపీహెచ్ఎస్ మండల్ పరిషత్ హై స్కూల్లో నేను అక్కడ చదువుకున్నాను. నా స్టడీ అక్కడ స్టార్ట్ అయింది. కట్ చేస్తే నేను ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్లో గోల్డ్ మెడలిస్ట్ అండి, ఎంఏ ఇంగ్లీష్ గోల్డ్ మెడలిస్ట్. తెలుగులో చదువుకుంటే జాబులు లేవు, ఆపర్చునిటీస్ లేవు, ఇంగ్లీష్ నేర్చుకోవాలి అని కష్టపడి మా పేరెంట్స్ చదివిస్తే ఇంగ్లీష్ మీడియం స్కూల్లోకి చేంజ్ అయ్యి 5th క్లాస్ నుంచి ఇంగ్లీష్లో చదువుకొని ఎంఏ ఇంగ్లీష్ లిటరేచర్ గోల్డ్ మెడలిస్ట్ అండి నేను. అప్పుడున్న గవర్నర్ చేతుల మీదుగా మెడల్ తీసుకున్నాను. ఇక్కడికి వచ్చి నా జెన్యూనిటీ నేను ప్రూవ్ చేసుకోవాలంత సిచ్యువేషన్ వచ్చిందంటే కూడా నాకు అర్థం కావట్లేదండి. అండ్ ప్రిపరేషన్ మేము యూపీఎస్సీకి స్టార్ట్ చేసామండి. ఇనిషియల్ 2 years ఆఫ్ మై ప్రిపరేషన్ యూపీఎస్సీకి స్టార్ట్ చేసి 22లో నోటిఫికేషన్ పడింది, తెలంగాణ గ్రూప్ 1 రాద్దాం కదా, సేమ్ మనం కొంచెం ట్రై చేద్దాం కదా అని చేస్తే ఫస్ట్ టైం ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యి మెయిన్స్కి ప్రిపేర్ అవుతున్నామండి. అప్పుడు క్యాన్సిల్ అయ్యింది. 2023లో క్యాన్సిల్ అయ్యింది, మళ్ళీ రాసాము, మళ్ళీ క్యాన్సిల్ అయింది. 2024లో మళ్ళీ రాసాము, ప్రిలిమ్స్ మళ్ళీ క్వాలిఫై అయినాం, మెయిన్స్ మళ్ళీ క్వాలిఫై అయినాం. అన్నా నేను మాట్లాడుతుంటే నేను జెన్యూన్ ర్యాంకరా కాదా అన్నది మీకు అర్థమైపోతుంది. ఇన్నిసార్లు క్వాలిఫై అయినామంటే అర్థం చేసుకోవాలి మీరు కూడా. నా 10th GPA 9.8 అండి, ఇంటర్ 982, ఎంపీసీ నేను స్టేట్ 10th పొజిషన్, డిగ్రీ 9.63 ఫిజిక్స్ గోల్డ్ మెడలిస్ట్, అండ్ మాస్టర్స్ ఎంఏ ఇంగ్లీష్ లిటరేచర్ గోల్డ్ మెడలిస్ట్ నేను. అండ్ యూపీఎస్సీకి ఇప్పుడు కూడా మేము యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్నామండి, నిజంగా చెప్తున్నాను. ఇప్పుడు కూడా యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్నాము. మేము జెన్యూన్గా ర్యాంకర్స్ మేము కొనలేదు, కొనే స్తోమత మాకు లేదు. మా పేరెంట్స్ చేసేది అగ్రికల్చర్ నాగర్ కర్నూల్లో, మాకు కొనే స్తోమత లేదండి. మీరు తెలిసి తెలియకుండా మా మీద బురద జల్లకండి, ఈ ఇష్యూని పొలిటిసైజ్ చేయకండి. వీ విల్ రెస్పెక్ట్ జ్యుడిషియరీ, వీ విల్ రెస్పెక్ట్ టీజీపీఎస్సీ. వాళ్ళు ఏం డెసిషన్ తీసుకున్నా మేము రెడీగా ఉన్నాము. థ్యాంక్ యూ. अब कितने साल से प्रिपेयर हो रहे हैं? अभी एग्जाम मेरी प्रिपरेशन मैं ग्रेजुएशन के बाद में शुरू करी थी. एक्चुअली मैं गवर्नमेंट सर्वेंट हूँ, स्कूल असिस्टेंट हूँ मैं अभी. जैसे टीजीपीएससी का नोटिफिकेशन आया, यूपीएससी से दिमाग हटा के इसकी तरफ लगाए थे, लेकिन उसके बावजूद ये सारी चीज़ें देखते हुए बहुत ताज्जुब हो रहा कि सोसाइटी में रैंकर्स की क्या कदर है, पढ़ाई की और हार्डवर्क की क्या कदर है मालूम हो. कुछ भी नहीं है डिमांड, सिर्फ जस्टिस की डिमांड है. जस्टिस ये 500 फैमिलीज़ के लिए, ये 500 रैंकर्स के लिए जो हार्डवर्क करके इतना रैंक लेके आए, उनके ऊपर ये फेक बातें बनाई जा रही कि ये लोग पैसे दे के आए होंगे. एक टीचर होते हुए अगर मेरे ऊपर ऐसे एलिगेशंस लगाए जाएंगे तो मैं आने वाले स्टूडेंट्स को क्या बताऊंगी. और సార్ మా బాబు బీటెక్, నాకు ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయి. అయితే నా పెద్ద కొడుకు డిగ్రీ దాకానే చదివించేంత స్తోమత ఉంది. మా పెద్ద కొడుకు కూడా పని చేసుకుంటా, వాటర్ వర్క్లు చేసుకుంటా, పార్కింగ్ చేసుకుంటా మా చిన్నోని చదివించాలని కసి కొద్ది అన్నిట్లో టాపరే మా వాడు. బీటెక్లో కూడా ఒక్కడు కూడా రిప్లై ఇవ్వకుండా పాస్ అయ్యిండు. అట్లాంటిది మా పాప కూడా డిగ్రీ వరకే చదివి ఎంబీఏ చదువుకుంటూ జాబ్ చేసుకుంటూ ఎంబీఏ చేస్తుంది.
అయినా కూడా ఒక్కరిని చదివించే స్తోమతనే ఉంది, నాకు నలుగురిని చదివించే స్తోమత లేదు. కాబట్టి మా చెల్లె పిల్లలు కూడా మాకు సహకరించుకుంటా మేము పార్కింగ్ చేసుకుంటే ఇంత మట్టుకు ఉన్నాము. అంటే ఇప్పుడు దాదాపు చాలా మంది కూడా మిడిల్ క్లాసు, లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళే ఉన్నారు సార్. కానీ కొందరు రాజకీయ నాయకులు చెప్తే అంటే వీళ్ళు డబ్బులు పెట్టి కొన్నారు, 3 కోట్లు 6 కోట్లు పెట్టి అన్నారు సార్. తెలియదు సార్, మాకు రాజకీయం అంటేనే తెలియదు. అలాంటిది రాజకీయ నాయకులు ఎందుకు ఇన్వాల్వ్ అవుతారో నాకు అర్థం కావట్లేదు. ఏదో ప్యూర్ దాంట్లోకి వచ్చినాము, స్లమ్ ఏరియా నుంచి వచ్చిన వాళ్ళం సార్ మేము. మాకంటూ చదువు ఎక్కువ లేదు వాస్తవానికి. మా ఆయనకు లేదు, మా ఆయన 10th, నేను 7th. మా పిల్లలు చదువుకుంటూ అభివృద్ధిలోకి వస్తారని చెప్పేసి మేము ఆశపడే మోపులనే ఇది మాకు ఎలిగేషన్ లాగా వచ్చింది. 3 కోట్లు ఉంటాయి సార్, మాకు చదివే అవసరం లేదు యాక్చువల్ చెప్పాలంటే. 3 పిల్లల్ని సెట్ చేసి హాయిగా రానిలాగా ఉండేటోళ్ళు. ఇప్పటికి కూడా స్టిల్ సాటర్డే సండే వస్తే పార్కింగ్ కాడికి వచ్చి ఎంక్వైరీ చేసుకోండి మీరు, మా పరిస్థితి ఎట్లుంది, ఏం కథ, మాకేమున్నది ఏం లేదు అనేది కూడా మీరు చూసుకోండి. కానీ ఇది ఆరోపణ మాత్రమే, కానీ ఇది నిజం కాదు. ఇది నిరూపించేదాకా మేము ఇది ఆపం. ఇది మేము మాత్రం ఆపను. మాకు ఎట్లా ఎంక్వైరీ చేసిరు, ఎంక్వైరీ చేయండి ఎట్లా ఆరోపణ చేస్తారు. రాజకీయాలు వాళ్ళు సొంతంగా నిర్ణయించుకోవాలి, కానీ మా దాకా ఎందుకు తీసుకొచ్చారు. ఇక్కడ ఒక్కళ్ళ ఫేస్లన్నా చూసుకోండి సార్ మీరు. ఒక్కరన్నా కోటీశ్వర్లు కనిపిస్తురా, ఒక్కరన్నా కాలు వచ్చిర్రా, లేకపోతే ఇంకేదన్నా సోయన్స్ ఉందా, ఎవరన్నా ఉన్నారు సార్. మాట్లాడడానికి కూడా పరిస్థితి లేని వాళ్ళు ఉన్నారు ఇక్కడ. అట్లాంటిది 3 కోట్లు ఇచ్చిరు, 1500 కోట్లు సంపాదించారంటే అవే ఉంటే మాకెందుకు సార్ ఇవన్నీ. జాబులు అవసరం లేదు, గవర్నమెంట్ జాబ్ అయినా కూడా ఇంత సంపాదించాడు, అంత రిటైర్ అయినంత మాత్రం కూడా సంపాదించాడు. కానీ ఇది రాంగ్ ప్రొసీజను. ఇది మాత్రం మాకు న్యాయం జరగదాకా మేము పోరాటం చేస్తూనే ఉంటాము. మాకు న్యాయం మాత్రం జరగాలి, మా కొడుకులకు జాబు రావాలి. మా కొడుకు అందరూ 563 జాబులు పక్కా రావాలి. రాని అట్లాంటప్పుడు ఫస్ట్లోనే ఉన్నాయి. ఇప్పుడు వచ్చిందనుకో, ఇప్పుడు వచ్చినా మళ్ళీ ఎగ్జామ్ పెట్టినా రాసే కెపాసిటీ మాకు ఉంది, లేదని అంటలేను. మా అబ్బాయి రాస్తాడు, కానీ రాసినా మళ్ళీ నెక్స్ట్ 6 months 1 year తర్వాత ఇదే రిపీట్ అవుతుంది. ఆ రిపీట్ కానివ్వకుండా 563 జాబులు రావాలి. వచ్చేదాకా మేము ఫ్రెండ్స్ కాదు, మా ఫ్యామిలీలు కొట్లాడతారు. 7 దాకా అయితే 8 దాకా సార్ మాకు న్యాయం కావాలి. ఇప్పుడు మీ అమ్మాయి గ్రూప్ 1 కూడా సెలెక్ట్ అయింది, ఇప్పుడు మళ్ళీ రీవాల్యుయేషన్ చేయాలని, అట్లా కొందరు కూడా దాంట్లో అవకతవకలు జరిగినాయని చెప్తున్నారు. మీరు మీ పాప ఎంత కష్టపడి చదువుకొని ఇప్పుడు క్వాలిఫై వచ్చింది సార్? మా పాప 31 ర్యాంక్ వచ్చింది సార్. మా పాప గత 5 సంవత్సరాల నుంచి చదువుకుంటుంది. అమ్మాయి చిన్నప్పటి నుండి టాపరు, ఫస్ట్ స్కూల్ టాపరు, కాలేజ్ టాపరు. సో తనకు ఈ ఫీల్డ్లో ఇంట్రెస్ట్, అంటే సర్వీస్ చేయాలని ఒక ఇంట్రెస్ట్తోని ఆమె ఎన్ఐటి వరంగల్ చదువుకుంది. క్యాంపస్ సెలక్షన్లో కూడా డెఫినెట్గా వచ్చు, కానీ క్యాంపస్ సెలక్షన్లో కూర్చోలేదు. ఎందుకంటే తనకు మేము కూడా గవర్నమెంట్ జాబ్లే, నేను కూడా కష్టపడి చదువుకొని వచ్చినాము. చిన్నప్పుడు మాకు కూడా ఏం లేకున్నప్పుడు మేము ట్యూషన్లు చెప్పుకొని చదువుకొని ఒక చిన్న ఉద్యోగం సంపాదించుకున్నాం. మమ్మల్ని ఆదర్శంగా తీసుకొని మా పాప తను కూడా చేద్దామని కష్టపడ్డది. సో ఏమి లేని స్థితుల నుండే మేము ఒక స్థాయికి వచ్చినందుకు మా పాప మమ్మల్ని అర్థం చేసుకొని మాకు మంచి వాల్యూ ఎడ్యుకేషన్ ఇప్పించారు. మాకు అన్ని వసతులు సమకూర్చారు. కాబట్టి మేము పొద్దు పొజిషన్కి పోవాలి డాడీ, నేను తప్పనిసరిగా యూపీఎస్సీ అన్న గ్రూప్ 1 కొట్టుకుంటా అని చెప్పేసి చాలా కష్టపడ్డది. యూపీఎస్సీ కూడా ప్రిపేర్ అవుతుంది, కానీ సక్సెస్ కాలేకపోతుంది. ఇంకా ప్రయత్నం చేస్తూనే ఉంది. గత 5 సంవత్సరాల నుండి తను సినిమాలు చూడకుండా, షికార్లకు వెళ్లకుండా, ఏమి ఫంక్షన్లకు కూడా అటెండ్ కాకుండా 4 గోడల మధ్యలోనే కూర్చొని ప్రపంచం అంటే ఎట్లా ఉందో తెలియకుండా, తన ఫ్రెండ్స్ అందరూ, రూమ్మేట్స్, క్లాస్మేట్స్ అందరూ యూఎస్లలో, సింగపూర్లో పెద్ద పెద్ద స్థితిలో ఉన్నా కూడా బాధపడకుండా కష్టపడి చదువుకుంది. లాస్ట్ మూమెంట్లో అంటే ఎందుకు బాగా అనిపిస్తుంది అంటే, నోటి దగ్గరకు వచ్చిన బుక్ అని తీసేసిందండి. అంతా సెలెక్ట్ అయినాము, వెరిఫికేషన్ కూడా అయిపోయింది. ఇప్పుడు వచ్చేసేసి ఎలా పడితే అలా మాట్లాడుతుంటే అదే పేరెంట్గా మీకు కూడా బాధ ఉంటుంది, చాలా ఉంటుంది కదండి. 2-3 సార్లు కూడా క్యాన్సిల్ అయిపోయింది. 5 సంవత్సరాల చదువు ఎక్కడ పోయిందండి. ఆమె మెయిన్స్ అప్పుడు రోజుకు 15 గంటలు 16 గంటలు చదువుకుంది. 3 నెలలు ఎంత నిద్రాహారాలు మానుకొని చదువుకున్నారు వాళ్ళు. వాళ్ళ యొక్క ఈ సక్సెస్ను మీరు అంత చీప్గా మాట్లాడి, రాజకీయ నాయకులు వాళ్ళ తన సొంత లాభాల గురించి పిల్లలను ఇలాగా పావలం చేసేసి ఇలా మాట్లాడుతుంటే మాకు ఎందుకో చాలా బాగా అనిపించింది. ఈరోజు మేము నిన్న సడన్గా చెప్పారు, ఇలా ప్రెస్ కాన్ఫరెన్స్ పెడుతున్నాము వస్తారా అంటే, మా ఆవేదన అనేది తెలవాలి కదా ప్రపంచానికి. ఇప్పుడు బయట వాళ్ళకి ఏం తెలుస్తుందండి, వాళ్ళకు ఏం జరుగుతుందో నిజంగా అనుకుంటారు. 10 ఛానళ్ళ ఈ సోషల్ మీడియాలో ఇలా రోజు వస్తుంటే 5 కోట్లు ఇచ్చిండ్రు, 3 కోట్లు ఇచ్చేసిండ్రు, అమ్ముకేసుకున్నారంటే నేను ఒక ఎక్సైజ్మెంట్ అండి. కొందరు చేసిన దానికి అందరికీ అదే వచ్చేసింది. అసలు ఎక్కడ చూపించండి. ఇప్పుడు తీసుకున్న వాళ్ళు ఉన్నప్పుడు మీరు ప్రూఫ్ చూపించాలి కదా. మీరు ఇప్పుడు సోషల్ మీడియా వచ్చింది,
దానివల్ల లాభాలు కూడా ఉన్నాయి. మీకు అందరి చోట్ల యాక్సెస్ ఉంది. మీ ఊర్లో ఎవరు సెలెక్ట్ అయ్యారు, మీ మండలంలో ఎవరు సెలెక్ట్ అయ్యారని మీకు తెలుసు. మీరు వెళ్ళండి, ఎంక్వైరీ చేయండి, వాళ్ళు ఎంత కష్టపడి చదివిందో చూడండి, వాళ్ళ తల్లిదండ్రుల పరిస్థితి ఏందో చూడండి. అప్పుడు మీకు అర్థమైపోతుంది వాళ్ళు ఎలాంటి బ్యాక్గ్రౌండ్ వచ్చిండ్రు, ఎంత కష్టపడన్నది. అప్పుడు కానీ మీరు అర్థం చేసుకోగలుగుతారు వాళ్ళ కష్టం ఏంది అనే సంగతి. అంతేగాని మీరు ఇక నోటికి వచ్చింది వాగేసి ఇప్పుడు ఎలాగైనా బ్లేమ్ చేస్తే, నా ఉద్దేశం ఏంటంటే 563 పోస్టులు ఉన్నాయి కాబట్టి 563 మందే సెలెక్ట్ అవుతారు. 4 లక్షల మంది రాసేస్తే 564 కూడా రాలేదు కాదు కదా, ఎంత తెలియకలుడైనా కూడా రాలేడు. నేనేమంటున్నా అంటే ఇది ఒక ప్రాసెస్, దీన్ని నడవించాలి. మనము ఒక రాజ్యాంగబద్ధమైన కొన్ని రాజ్యాంగబద్ధమైన ఉన్న ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, వాటి మీద నమ్మకం పెట్టుకోవాలి. మనం ఎన్నుకున్న గవర్నమెంట్ నమ్మకం పెట్టుకోవాలి. ఒక బోర్డు ఉంది, దాని మీద నమ్మకం పెట్టుకోవాలి. నేను చూశాను, మా పాపని తీసుకెళ్ళాను ఎగ్జామ్ అప్పుడు, మంచి స్ట్రిక్ట్గా జరిగింది, ఎవ్రీథింగ్ అండర్ కెమెరా జరిగింది. అది అందులో మామూలుగా అది ఏమైనా ఏబిసిడీలు పెట్టేసి వచ్చినట్టు కాదు కదండి. అది ఒక డిస్క్రిప్టివ్ టైపు 7 పేపర్లు అండి. 2-3 గంటలలో మీరు 15 క్వశ్చన్లు 20 క్వశ్చన్లు రాయాల్సి వస్తుంటుంది. ఒక్కొక్క క్వశ్చన్కు 8 నిమిషాలు రాయాల్సి వస్తుంటుంది, 2-3 పేజీలు రాయాల్సి వస్తుంటుంది. అంత ఈజీ కాదండి అది. కానీ మీరు ఇంత చిన్నగా అంత కష్టపడాలని మీరు కూడా పెద్ద వాళ్ళు ఉన్నారు దాంట్లో. సో మీరు ఆలోచించాలి. మాట్లాడే ముందు ఏమంటుందంటే, నా ఉద్దేశం ఏంటంటే మీరు ఆలోచించండి. అంటే ఇదంతా వాళ్ళు రాజకీయంగా పబ్బం కలుపుకోవడానికి పిల్లల్ని అందరికి పావులో వేస్తుండ్రు. ఇప్పుడు రాని పిల్లగానికి ఎలా ఉంటుందంటే, వీళ్ళు అలా చెప్పడం వల్ల వాళ్ళకు కూడా ఒక అనిపిస్తుంది కదా, అయ్యో వీళ్ళు అన్యాయం జరిగింది అన్నట్టుగా ఉంటుంది. సో నా ఉద్దేశం ప్రకారం ఏంటంటే, నా రిక్వెస్ట్ నిరుద్యోగులకు ఏంటంటే, మీరు రాజకీయ నాయకుల చేతుల్లో పావులు కాకండి. వాళ్ళు రాజకీయం గురించి ఏదైనా చేస్తారు వాళ్ళు. వీళ్ళు కూడా మీ స్నేహితులే, మీ ఫ్రెండ్సే, మీ అన్నదమ్ములే, మీ అక్క చెల్లెళ్ళే. వీళ్ళు కూడా మీకు కొద్దిగా ఎక్కువ చదివినరు, గుమ్మడికాయ అంత కష్టానికి ఆవగించంత అదృష్టం కూడా కలిసి రావాలంటారు. వీళ్ళు అదృష్టం కలిసి వచ్చింది అనుకోండి, వచ్చినాయి. మీరు ఇంకా మళ్ళీ నోటిఫికేషన్ పడుతుంటాయి. గవర్నమెంట్ చెప్పింది కదా, ఒక షెడ్యూల్ రిలీజ్ చేస్తూ ఉంటుంది, ఆ నోటిఫికేషన్ ఇస్తూ ఉంటుంది. నమ్మకం పెట్టుకోండి, మీరు ట్రై చేయండి, కష్టపడండి, తప్పనిసరిగా వస్తుందండి. ఇది ఒక్కటి లైఫ్ కాదు కదా, ఇంకా చాలా ఉద్యోగాలు కూడా ఉన్నాయి కదా. అందరు గవర్నమెంట్ ఉద్యోగాలు చేయలేరు కదా. మీరు చేయండి, మీ శక్తి అంతా కూడగట్టుకొని చేయండి. వచ్చిన తర్వాత చేయండి, లేకపోతే ఇంకొక మార్గం చూసుకోండి. అలాంటి కానీ ఇట్లా బ్లేమ్ చేయకండి ఎవరిని. ఏమవుతుందంటే మోరల్ డౌన్ అయిపోతుంది పిల్లలు చాలా డిప్రెషన్ లోన్ అయిపోతున్నాడు. నేను ఎవరిని చాలామంది అడిగితే నిద్రపోతలేదంట, తల్లిదండ్రులు కానీ పిల్లలు కానీ నిద్రపోతలేదండి. ఈరోజు మేము మా యొక్క బాధను చెప్తానికి వచ్చినాం. అంటే ఎవరిని బ్లేమ్ చేస్తాను కానీ ఎవరి మీద ఏం చేస్తాను కానీ కాలేదు. అంటే మా బాధ అట్లీస్ట్ ప్రపంచానికి కూడా తెలిస్తే అట్లీస్ట్ వాళ్ళు చూసి అన్న ఈ పిల్లలు కూడా జెన్యూన్ పిల్లలే, కష్టపడ్డారే, మాలాంటి పిల్లలే వాళ్ళు కూడా అని. రేపు వీళ్ళని మీరు ఆదర్శంగా తీసుకోండి, మోటివేట్ చేసుకోండి. మీరు కూడా చదవండి, మీకు కూడా వస్తుంది, తప్పనిసరిగా వస్తుంది. మాకు వచ్చినప్పుడు మీకు కూడా వస్తుందండి. మేము కూడా ఏమో మూడిపడలే కదా, మేము కూడా కష్టపడి చదివినరు, రోజు 15 గంటలు చదివినరు. చూడండి, మీరు కూడా ప్రయత్నం చేయండి. సో నా ఒక్కడే విన్నపం ఏంటంటే, నిరుద్యోగులు నిరుత్సాహపడకండి, మీరు రాజకీయ నాయకుల చేతుల్లో పావులు కాకండి, మీరు కష్టపడి చదవండి. మీరు మన యొక్క ఇన్స్టిట్యూషన్స్ మీద, రాజ్యాంగబద్ధమైన ఇన్స్టిట్యూషన్ మీద నమ్మకం పెట్టుకోండి, వాటిని జరగనియండి. నిజంగానే మీకు అన్యాయం జరిగిందంటే ప్రూఫ్తో సహా చూపించండి, అప్పుడు మేము కూడా రెడీగా ఉంటాం. మేము మళ్ళీ రాస్తాం కూడా రెడీయే, అదే ఇబ్బంది లేదు. ఇప్పుడు ఇక్కడ అన్యాయం జరిగింది, అమ్ముకున్నారు అని చెప్పేసి ప్రూఫ్ చూపించండి, క్యాన్సిల్ చేయించండి, మేము కూడా రెడీ రాస్తానికి. కానీ అలాగే ఏమి ప్రూఫ్ లేకుండా ఏదో అలగేషన్ చేసేసి అలా చేస్తే ఎవరికైనా బాధ ఉంటుందండి. అది అలాంటి చేంజ్ చేయకండి. థ్యాంక్ యూ. అయితే విద్యార్థులు కూడా, నిరుద్యోగులు ఎట్లాంటి నిరుత్సాహానికి గురి కావద్దు. ఇప్పుడు గ్రూప్ 1లో సెలెక్ట్ అయిన వాళ్ళు కూడా ఎట్లాంటి నిరుత్సాహానికి గురి కాకుండా, డిప్రెషన్కి లోన్ కాకుండా ఉండాలని, అట్లాగే రాజకీయ నాయకులు కూడా విత్ ప్రూఫ్స్ తోటే మాట్లాడాలి, ఇట్లా అబ్బండాలు వేయడం సరికాదని కూడా తల్లిదండ్రులు చెప్తున్నారు. కెమెరామెన్ కళ్యాణ్తో కిరణ్ కుమార్, ప్రెస్ క్లబ్, హైదరాబాద్.